బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని ఆవిష్కరించే వార్షిక బడ్జెట్ 2026-27 కసరత్తు తుది దశకు చేరుకుంది. మున్సిపల్ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడిన బడ్జెట్ సమీక్షలను ప్రభుత్వం నేడు వేగవంతం చేసింది. ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు సచివాలయంలో వరుసగా 24 శాఖలతో ఆర్థిక శాఖ కీలక సమావేశాలు నిర్వహించింది. ఇక ఈ నెల 20వ తేదీన ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఇక ఈ నెల 20న ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఆవిష్కరించే వార్షిక బడ్జెట్ 2026-27 కసరత్తు తుది దశకు చేరుకుందని చెప్పుకోవాలి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఈరోజు దాదాపు 24 శాఖలకు సంబంధించి కూడా బడ్జెట్ సమావేశాలు జరగబోతా ఉన్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో మరికొద్ది రోజుల్లోనే 16న గవర్నర్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న ప్రసంగం ఉండబోతుంది. ఆ తర్వాత ఈ నెల 20న ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నారు. కానీ ఇటీవల కాలంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యం, సర్పంచ్ ఎన్నికల నేపథ్యం, ఆ తర్వాత కొన్ని పరిణామాల నేపథ్యంలో కూడా ఈ బడ్జెట్ సన్నాహక సమావేశాలు ఆలోచిస్తున్నాయి. కాబట్టి మరికొద్ది రోజులు మాత్రమే మిగిలిన నేపథ్యంలో కూడా ఈ రోజు చాలా కీలకంగా 24 అంశాలకు సంబంధించినటువంటి శాఖలపైన కూడా డిప్యూటీ సీఎం తో పాటు మరొక సీఎం రామకృష్ణారావు ఆయా శాఖల మంత్రులు కూడా ఈ బడ్జెట్ సన్నాహక సమావేశాల్లో పాల్గొనబోతా ఉన్నారు. ఈసారి బడ్జెట్ సంబంధించి కూడా చాలా భారీగా ఉండే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అతిపెద్ద భారీ బడ్జెట్గా ఉండే అవకాశం ఉంది. 3,15,000 కోట్ల భారీ బడ్జెట్ లక్ష్యంగా ముందుకు పోతుంది. మరోపక్క తెలంగాణ ప్రభుత్వం ముందు కూడా అనేక లక్ష్యాలు పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి మూసీ రివర్ ఫ్రంట్తో పాటు మెట్రో 2వ దశతో పాటు RRRతో పాటు ఇతర ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఈ అన్ని అంశాలు కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి అభివృద్ధి పనులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీల అభివృద్ధులు, గ్రామ పంచాయతీలు ఉన్న పేరుకుపోయినటువంటి పనులకు సంబంధించి కావచ్చు, అంటే కొన్ని కీలక శాఖలకు సంబంధించి కూడా ఐటీ శాఖతో పాటు పంచాయతీరాజ్ శాఖ, ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించాల్సిన పరిస్థితి. కాబట్టి కేవలం నిధులు కేటాయింపే కాదు, దానికి తగ్గట్టుగా ఆదాయ మార్గాలు కూడా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి 3,15,000 కోట్ల బడ్జెట్కు సంబంధించి కూడా ప్రతి ఏడాది కూడా బడ్జెట్ తర్వాత ఏదైతే భారం పడుతున్న నేపథ్యం, అంటే 3,00,000 కోట్ల బడ్జెట్ లాస్ట్ టైం పెట్టిన నేపథ్యంలో కూడా దాదాపు 2,000 కోట్ల పైచిలకు మాత్రమే ఆదాయ మార్గాలు ఉన్నటువంటి నేపథ్యం. కాబట్టి ఈసారి పెట్టినటువంటి బడ్జెట్ తగ్గట్టుగా ఆదాయ మార్గాలు కూడా ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు బట్టి విక్రమార్క ఇటీవల కాలంలో తన కుమారుడి మ్యారేజ్ నేపథ్యంలో కూడా కీలకంగా కూడా ఈ సమావేశాలు హాజరుకాలేకపోయారు. కాబట్టి ఈరోజు ఒక్కరోజే 24 శాఖలకు సంబంధించినటువంటి ఈ సన్నాహక సమావేశాలు కూడా జరగబోతా ఉన్నాయి. ప్రధానంగా సంక్షేమ శాఖకు సంబంధించి ఏదైతే ప్రజా సంక్షేమానికి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున కూడా దాదాపుగా 1000 కోట్ల బడ్జెట్ కేటాయించబోతా ఉన్నారు. ఇక ప్రజలకు సంబంధించి, సామాన్య ప్రజలకు సంబంధించి కూడా సన్న బియ్యం పంపిణీతో పాటు ఉచిత విద్యుత్తో పాటు పింఛన్లకు సంబంధించినటువంటి అంశాలు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 42 లక్షల మంది పింఛనర్స్ ఉన్న నేపథ్యంలో కూడా వాళ్ళందరికీ ప్రతి నెల పింఛన్ మర్సుగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి వీటన్నిటికి సంబంధించిన ఆదాయాన్ని చూసుకోవడం, మరొక ఇప్పుడు రేపు రాబోయేటువంటి 3 నెలల్లో కూడా విద్యుత్ సంబంధించి కూడా చాలా భారం పడే అవకాశం ఉంది. విద్యుత్ డిమాండ్ కూడా పెరుగుతూ ఉన్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. కాబట్టి విద్యుత్ శాఖకు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా నిధులు కేటాయించినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 2 లక్షల రుణమాఫీ చేసింది. కానీ ఇప్పుడు ఈ సన్న బియ్యం వడ్ల కొనుగోలుకు సంబంధించి ఏదైతే సబ్సిడీ 500 రూపాయలు ఇస్తుందో దానికి సంబంధించి కూడా రైతులకు కేటాయించేటువంటి ఏదైతే రైతు భరోసాతో పాటు సబ్సిడీతో పాటు ఇతర యూరియాకు సంబంధించిన సబ్సిడీలతో పాటు ఇతర రైతాంగానికి సంబంధించినటువంటి ఇవ్వాల్సిన అంశాలపైన కూడా ఉచిత విద్యుత్ విషయంలో కూడా అనేక అంశాలపైన కూడా బడ్జెట్ కేటాయింపులు జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆచితూచి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను ఈసారి నిర్ణయించబోతా ఉన్నారు. కాబట్టే మరికొద్ది రోజులు సమయం మిగిలిన నేపథ్యంలో ఈ ఒక్కరోజే దాదాపు 24 శాఖలకు సంబంధించి ఈ బడ్జెట్ సన్నాహక సమావేశాలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగుతాయి. సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో కూడా డిప్యూటీ సీఎం, సీఎస్తో పాటు మరికొంతమంది మంత్రులు ఈ బడ్జెట్ కూర్పుకు సంబంధించి కూడా ఈరోజు సాయంత్రం కీలక సమావేశం ఉండే అవకాశం ఉంది. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఈరోజు రేపు చాలా కీలక సమావేశాల తర్వాత ఈ నెల 16న గవర్నర్ ప్రసంగం, తర్వాత 20న అసెంబ్లీలో బట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టబోతా ఉన్నారు. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.